మేము 2023లో ఇల్లు కట్టుకున్నామండి. ఇది 2 సంవత్సరాలు అవుతుంది. అయితే ఏంటంటే అప్పుడు వేసామన్నమాట ఇసుక ఇక్కడ. అయితే ఇప్పుడు వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కదండి. వర్షాలకి ఇసుక ఇది బాగా వర్షం కురిసి రోడ్డు అంతా కొట్టుకుపోతుంది, ఇసుక వేస్ట్ అయిపోతుంది. అందుకనేసి ఇక్కడ ఇసుక తీసి మా ఇంటి వైపున కొంచెం ప్లేస్ ఉన్నదండి ఇంటి పక్కనే. ఈ ఇసుక అంతా మోసేసి అక్కడైతే వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మనం ఇంటి పని చేసుకునేటప్పుడు ఇసుక సిప్స్ ఇవన్నీ తెచ్చుకుంటాం కదా, మనం ఏమన్నా మిగిలినవి ఉంటే జాగ్రత్త చేసుకోవడం చాలా మంచిది. ఏ రేట్లు ఎప్పుడు ఉంటాయో తెలియదు కదండి. ఇసుక అయితే చాలా రేట్లు అన్నమాట. అందుకని అనేసి ఇప్పుడు ఇసుక అంతా నాకు మా మామయ్య గారు అయితే గిన్నెలో వేసేస్తారు. నేనైతే మోసి నేనైతే ఎక్కడ వేస్తానో ఏంటో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇసుక చాలా వరకు ఇసుక అంతా కొట్టుకుపోయింది వర్షానికి. ఇంక కూడా కొట్టుకుపోకుండా జాగ్రత్త చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. మీకైతే నేను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈరోజే కొంచెం లైట్గా ఎండ వచ్చిందనమాట. వర్షాలు చాలా రోజుల నుంచి వర్షాలే కదండి. ఈరోజు కొంచెం క్లైమేట్ బాగున్నది, వర్షం లేదు. అందుకనేసి ఇది జాగ్రత్త చేసుకుందామనేసి నేనైతే వచ్చానమాట. మోస్తే ఎంత బరువు ఉంటుందంటే అంత బరువు ఉంటుందండి. అప్పుడు రాళ్ళు కూడా వేసిందో చిత్రాలు కూడా చాలా కలిసిపోయి ఇందులో. ఎన్ని రాళ్ళు ఉన్నాయో చిత్రాలు. ఇక్కడ ఇది అక్కడ వేసుకుంది కదండి, మనకి ఆ ఇసుక తెచ్చుకుని ఇక్కడ వేసుకోవాలంటే ఇక్కడ మనకి ప్లేస్ ఖాళీ చేయాలి కదా. అందుకని అనేసి కొంచెం ఎదరికి వేసుకుంటే తెచ్చింది ఇక్కడ వేసుకోవడానికి ఉంటుంది మనకి. అక్కడ ఇసుక ఉంది కదండి, అది మనం తెచ్చుకోవాలంటే ఇక్కడ మనం కొద్దిగా ప్లేస్ ఖాళీ చేయాలన్నమాట. అందుకనని ఇక్కడ చాలా ఇసుక ఉంది కాబట్టి మనకి ఇది పైకి కొంచెం మనం వేసుకున్నామంటే ఆ తెచ్చిన ఇసుక ఇక్కడ వేసుకోవడానికి ఉంటుంది. అందుకని నేను ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ ఖాళీ చేస్తున్నాను, తర్వాత అక్కడి నుంచి మోద్దామని. కొంచెం చల్లగా ఉన్నప్పుడే మనం చేసేసుకున్నామండి. ఎండ వచ్చిందంటే ఇది చేయలేము అన్నమాట. మళ్ళీ ఇసుక మొయ్యాలంటే చాలా బరువుగా ఉన్నది, వర్షానికి తడిచిపోయింది కాబట్టి బరువుగా ఉంది. వంచాలి తల్లి ఎటుందమ్మా ఎండ ఎటుందా. ఎండలోకి వచ్చేసావా నువ్వు కూడా నాతో పాటు? నాని దగ్గరికి నాడు
అనమాట. అందుకనేది నాని దగ్గరున్నాడు అమ్మా, 10 నాని దగ్గర ఉన్నాడు ఎండ. చూసారా కొంచెం చల్లగా ఉన్నదనేసి మొదలు పెట్టాను అనమాట ఇసుక వేయడం. ఎండగా ఉంది కదా చూడండి, ఈరోజైతే ఇంతవరకు మోసాము. సగం అయిపోయిందండి. సగం అయిపోయింది కాబట్టి ఇంకా ఒక సగం ఉన్నదనమాట. అందుకని ఆ సగం ఎండ ఎక్కువ వచ్చేసిందని ఆపాము. కొద్దిసేపు ఆగి అది మొత్తం ఇది ఏంటో మీకు తెలుసండి, ఇది రోల్ అనమాట. మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చారనుకుంటా కాదు, ఇచ్చారంట. వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చారంట. అదేమో మా అత్తయ్య గారి దగ్గర ఉంది. చూడండి, ఈ రోల్లోని మనం ఇగో ఇది దీనిపైన వేసుకుంటాం అన్నమాట. వేసుకుని మనం కారం దంచుకోవచ్చు, పసుకొమ్మలు దంచుకోవచ్చు. మనకి పెళ్ళిళ్ళలో చూసారండి, పెళ్ళిళ్ళలోనైతే మనకి పసుకొమ్మలు అవి దంచుకునేటప్పుడు రోలుకి అవి కొంచెం ముందుగా పసుపు దంచుకుంటాం. ఇవే రోళ్ళు అనమాట. మీకు తెలుసండి. మీకైతే ఇక్కడ ఇంకోటి చూపిస్తా చూడండి. నడు తల్లి, ఎండ వచ్చేసింది. నడు 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 ఎండ వచ్చేసింది. చూసారా, అక్కడ మేము ఇప్పుడు దాకా ఇసుక మోసాం కదా, అక్కడైతే ఉంది చెట్టు. అక్కడ కోసాను కదా, మీకు అందరికీ చూపించాను నేను కోయడం. చూడండి, వెళ్ళి ఉంది కదండి ఆకు, చాలా ఫ్రెష్గా ఉంది. ఇది ఏమాకో తెలుసండి, ఇది కొండపిండి ఆకు అంటారు దీన్ని. ఇది మనకి కొండపిండి ఆకు. చాలామంది కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదండి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చేసి చాలా బాధపడిపోతాం కదా మనమైతే. అప్పుడు ఏంటంటే ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది మనం పొద్దున్నే ఆకు నీట్గా కోసుకుని చక్కగా నీట్గా మనం కోసుకుని కడిగేసుకుని, ఇది మనం ఉదయాన్నే బ్రష్ చేసిన వెంటనే కొంచెం మనం తిన్నామనుకోండి నవలేయచ్చు. మనకి ఇది సేమ్ ఇది ఎలా ఉంటుందంటే జామాకు ఉంటుంది కదండి, జామాకు సేమ్ జామాకు ఫ్లేవర్లో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, టేస్టీగానే ఉంటుంది కూడా. అంత చప్పగా ఉండదు, చేదుగా ఉండదు, వగరగా ఉండదు, బాగుంటుంది. మన కిడ్నీలో స్టోన్స్కి అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకోటి అలా కూడా తినొచ్చు, మనం పెసరపప్పులో కూడా వేసుకుని తినొచ్చు. మనకి ఇది ఆకు పల్లెటూరులో ఎక్కువ దొరుకుతుంది. మనకి ఇది ఎక్కువగా ఉన్నదనుకోండి, మనం తోటకూర ఫ్రై చేసుకుంటాం కదా, పోపు సరుకులు మనం ఎండుమిరపకాయ కరివేపాకు అన్నీ వేసుకుని అలా మనం దీన్ని కూడా మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఫ్రై చేసుకుని మనం రైస్లో వేసుకుని తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇది మనం వాడే మెడిసిన్ కన్నా కూడా ఈ ఆకు అనేది మన కిడ్నీలో స్టోన్స్కి చాలా ఉపయోగపడుతుంది. చాలా మంచిది అనమాట, చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా మీకు దొరికితే కనుక ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇది ఆకు దొరకలేని వాళ్ళు మనం కోసుకుని కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మనకి స్టోరేజ్ ఉంటుంది. ఇది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది బాగా పనిచేస్తుంది కిడ్నీలో స్టోన్స్కి అనేది. చూడండి ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా, ఇదిగో నేనైతే కోసాను, ఆకు కోసాను. ఇప్పుడు ఏదో ఆకు పిచ్చాకేమో ఇది ఎలాగే చెప్తుందని అనుకుంటారేమో అనేసి చూడండి, నేను శుభ్రంగా కడిగాను అనమాట. ఆకు చూడండి, శుభ్రంగా కడిగాను. ఇప్పుడు మనం ఏ టైంలోనైనా తినొచ్చు. ఉదయాన్నే తింటే బాగా పని చేస్తుంది స్టోన్స్ ఉన్న వాళ్ళకి. అందుకే చూడండి, ఇంకా చూసారా చాలా బాగుంటుంది అనమాట.
మనకి మంచిది కూడా ఆరోగ్యానికి. ఇంకోటి మా పాప చూసారా, తల్లి హాయ్ చెప్పు. చూసారా, నేను మీరు నమ్మరేమో అని మీ ఎదురుకుండా తిని మీకైతే చూపిస్తున్నాను. చూసారా, నాకు లైట్గా బ్యాక్ పెయిన్ వస్తుంది, అందుకనేసి నేను తిన్నాను అనమాట. మీరు కూడా ఖచ్చితంగా తినండి. మా పాప చూడండి ఇంకా పెడుతుంది నాకు. చూసారా, మా పాప కాళ్ళ కూడా పెట్టేస్తుంది నాకు. తినొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సేమ్ మన జామాకు ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది అనమాట. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 100% తగ్గుతుంది. దీని పేరు కొండపిండి ఆకు అంటారు. చిన్నగా ఉంటుంది అనమాట ఆకు బ్యాక్ సైడ్ వచ్చేసి మెరుస్తుంది. చూపిస్తాను, ఇదిగో ఇంకా చూడండి. ఉండు తల్లి ఒకసారి. ఇంకా చూసారా, ఫ్రంట్ ఏమో గ్రీన్గా ఉంది, బ్యాక్ ఏమో మెరుస్తుంది. చూసారండి, చూసారా. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. ఆగతే చూసారా, చూసారా మొత్తం నవలేసాను, వాటర్ కూడా తాగేసాను, అయిపోయింది. ఇంతేనండి, సేమ్ అది నవలేసిన తర్వాత కొంచెం వాటర్ తాగితే సరిపోతుంది అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీ బ్యాక్ పెయిన్ తగ్గకపోతే నాకు అయితే కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ తగ్గాలంటే కొండపిండి ఒక ట్రై చేయండి, మీకు పెయిన్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే మరి ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్.